నేను లోకమునకును లోకముకు నేనును సిలువ వేయబడి ఉన్నాను అని పౌలు గారు సెలవిస్తూ ఉన్నారు. ఎందుకు ఈయన లోకానికి సిలువ వేయబడి ఉన్నారు? లోకము ఈయనకు సిలువ వేయబడి ఉంది అంటే, నేను లోకమును విడిచిపెడితే క్రీస్తు నాలో ఉంటారు. నేను ఇంకా లోకంలో ఉంటే, లోకపు ఇచ్చల్లో ఉంటే నాలో క్రీస్తు ఉండడు. నేను ఎప్పుడైతే లోకమును విడిచిపెట్టి, లోకపు ఆశల్ని విడిచిపెట్టి నేను క్రీస్తుతో పాటు ఉంటానో, అప్పుడు నాలో క్రీస్తు కూడా ఉంటారు అని పౌలు గారు బలంగా నమ్మారు. కాబట్టే ఆయన జీవితాన్ని లోకముకు సిలువ వేసుకున్నాడు. ఆయన క్రీస్తుని లోపలికి ఆహ్వానించుకుంటే క్రీస్తు ఆయనలోకి వచ్చి ఆయనలో నివాసము చేస్తూ ఆయన్ని సంపూర్ణంగా పరిశుద్ధుడిగా క్రీస్తు మార్చారు. అలాగే మనం కూడా మన లోక ఆశల్ని, మనము కూడా లోకానికి సిలువ వేయబడి మనము కూడా క్రీస్తుని పౌలు గారి వలె కలిగి ఉండుదుము గాక.